ఈ మాసాన్ని దామోదర మాసము అని అంటారు. దామోదర అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా అండి కృష్ణుడికి? ఒకసారి కృష్ణుడు పాలు తాగడానికి అమ్మ దగ్గరికి వెళ్ళారు. అమ్మకి ఏదో వంటింట్లో పని వచ్చేసింది, కృష్ణుడి పక్కన పెట్టేసి వెళ్ళిపోయింది. కృష్ణుడికి చాలా కోపం వచ్చింది. అక్కడ ఉన్న వెన్న మొత్తం కూడా ఆయన తినేసి అక్కడ ఉండే కోతులందరికీ కూడా వెన్న పెట్టడం స్టార్ట్ చేశారండి. అప్పుడు యశోదమ్మ చూసింది, ఇల్లు మొత్తం వెన్నతో నిండిపోయిందండి. పాలు పెరుగు అన్ని కూడా కింద పడిపోయి ఉన్నాయి. అప్పుడు యశోదమ్మ అనుకుంది, ఒకసారి కృష్ణుడికి గుణపాఠం ఎలా అయినా నేర్పించాలి అని ఒక కట్ట చేయబట్టుకొని వెంటనే పరిగెత్తుతూ కృష్ణుడిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. కృష్ణుడు పరిగెత్తుతున్నాడు, యశోదమ్మ పరిగెత్తుతుంది, కృష్ణుడు పరిగెత్తుతున్నాడు, యశోదమ్మ పరిగెత్తుతుంది. చివరికి పట్టేసుకుంది. ఒక తాడు తీసుకుంది, కృష్ణుడిని కట్టేయాలి అని ప్రయత్నించింది. 2 అంగుళాలు ప్రతిసారి కూడా తక్కువయ్యేది. ఏంటో తెలుసా అండి? ఆ 2 అంగుళాలు భగవంతుణ్ణి మనం పొందాలి అని అంటే మన ప్రయత్నం, భగవత్ కృప రెండూ కావాలి. అప్పుడు ఎప్పుడైతే కర్ర పట్టుకొని ఇలా చూపించిందో, తాడుతో కట్టేసిందో, దామము ఉదరమునందు కలిగిన వాడు, తాడు ఉదరముతో అంటే పొట్ట పైన కట్టించుకున్నవాడు కాబట్టి దామోదర అనే పేరు వచ్చింది కృష్ణుడికి. హరే కృష్ణ.